కళ్ళెదురుగుండా జరిగే వాటికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు. మనం అమెరికా దగ్గర నుంచి ఆయుధాలు కొంటున్నాం అనుకోండి, రష్యా వాడు ప్రెషర్ చేస్తాడు వద్దని, వాడి స్నేహంతో ఆపే ప్రయత్నం చేస్తాడు. నా దగ్గర అంతకంటే తక్కువ రేటుకి ఇస్తాను తీసుకో, అంతకంటే పవర్ఫుల్ ఉన్నాయి అంటాడు. రష్యా వాడి దగ్గర కొంటున్నామంటే అమెరికా అలిగి ఏదో ఒక దెబ్బతీసే ప్రయత్నం చేసి నా దగ్గర కొనుక్కో అంటుంది. అలాగే ఫ్రాన్స్ దగ్గర కొంటున్నప్పుడు వీళ్ళిద్దరూ కలిసి అంటారు. అక్కడ మనం ప్రెషరైజ్ కాలేదు, నాయకుడు అనేవాడు బలంగా ఉన్నాడు. అప్పుడు దేశంలో ఉన్నటువంటి ఇతర రాజకీయ నాయకుల చేతన అవినీతి ఆరోపణలు చేయించి ఇది కొనేయకుండా ఆపిస్తుంటారు. అందుకని 1985 నుండి మన ఆయుధ సేకరణ లేకుండా పోయింది, అప్డేటెడ్ లేకుండా పోయాం. ఆ మధ్యన రఫేల్ విమానాల ఇష్యూలు ఎయిర్ ఫోర్స్ సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి నివేదిక అది. ఇది ఎందుకు చెప్తున్నంటే S-400 యుద్ధ విమానాలు అప్పుడు, ఇది S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అప్పుడు కాంగ్రెస్ అబ్జెక్ట్ చేసింది, సుబ్రహ్మణ్య స్వామి అబ్జెక్ట్ చేశాడు, ఇంకొక కూడా మొత్తం కోర్టులో పిలిచి కూడా వేశారు. పట్టించుకోలేదు. మొండిగా నిలబడ్డాడు. మోడీని గురించి తప్పుడు ప్రచారం చేశారు. రష్యాది వేస్ట్ అన్నారు, అయినా కొన్నాం. ఇవాళ అది పనికొచ్చింది. రఫేల్ యుద్ధ విమానాలు కొనేటప్పుడు మీకు అందరికీ తెలిసింది 2015లో 19లో ఏం జరిగింది అన్నట్టు. సుప్రీంకోర్టు తీర్పు దాకా వెళ్ళింది. లేదు కొంటామని చెప్పాం, కొన్నాడు నరేంద్ర మోడీ. అవినీతి ఆరోపణలకు భయపడి క్యాన్సిల్ చేసుకోలేదు, చివరిదాకా కొన్నాడు. అప్పుడు ఏదో అదేదో అంబానీ అది ఇది అని చెప్పి పనికి మాల కబుర్లు చెప్పారు. మొండిగా నిలబడ్డాడు, కొన్నాడు. ఇవాళ వాటి ప్రయోజనం ఏంటో తెలుస్తోంది. అట్లాగే మనం డ్రోన్లు సొంతగా తయారు చేయించాం, ప్లస్ అమెరికా దగ్గర కొన్ని, ఇజ్రాయెల్ దగ్గర కొన్ని కొన్నాం. వీళ్ళ దగ్గర ఎందుకు కొంటారు, చైనా దగ్గర ఉన్నాయి కదా అద్భుతమైన డ్రోన్స్ ఉంటే ఎందుకు వదిలేస్తున్నారంటూ మాట్లాడినోడు ఏకంగా విపక్ష నేత రాహుల్ గాంధీ. ఒకప్పుడు గాల్వన్లోయ ఉదంతంలో భారత సైనికులు ప్రాణాలు తీసిన సందర్భంలో మనం వెళ్ళి యుద్ధం చేస్తుంటే వాళ్ళతో ప్రత్యేక భేటీ అయ్యి MOU కుదుర్చుకొచ్చినటువంటి వాడు. అబ్బాయి భేటీ కాలేదని అబద్ధం చెప్పినాడు. చైనానే మేము భేటీ అయ్యాం, MOU కూడా కుదిరిందని చెప్పినాడు. ఇవాళకి కూడా MOU ఏంటో చెప్పినాడు. ఆ చైనా తరపున మనతో బేరవాడినాడు. అయినా ఒత్తిడికి లొంగలేదు, చైనా నుంచి కొనలేదు, మనకు కావాల్సినవి మనం కొన్నాం. మోడీ మొండోడు, ఎవరికి భయపడ్డాడు, తాను కరప్షన్ చేయలేదు కాబట్టి కొన్నాడు. అవే ఇప్పుడు పనికొచ్చినాయి. అలాంటిదే మొండితనం అన్నటువంటిది. నిజాయితీతో కూడిన మొండితనం ముఖ్యం.